అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి లక్ష్మీ పార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. లక్ష్మీ పార్వతి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇప్పటి వరకు ఎన్నో వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడు గారి గురించి, టీడీపీ పార్టీ గురించి, నందమూరి కుటుంబం గురించి కూడా. ఇప్పుడు తాజాగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ గారికి సంబంధించి లోకేష్ గారిని ఎలా పెంచాలో చంద్రబాబు నాయుడు గారికి చేత కాలేదు, అలా జస్ట్ రాష్ట్రం మీద వదిలిపెట్టడం అనేటువంటి అర్థం వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. ఆవిడ వ్యాఖ్యల గురించి మీరే ఉంటారు? ఇక్కడ ఎవరైతే ఈ లక్ష్మీ పార్వతి అనే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిందో ఈరోజు, ఈవిడ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకొక లక్ష్మి గురించి ఈ లక్ష్మి మాట్లాడుతుంది. ఎవరైతే మొన్నటి వరకు లక్ష్మీరెడ్డి అనే ఆవిడని జైపూర్ పోలీసులు తీసుకువెళ్ళిపోయారో ఆవిడ గురించి ఈవిడ మాట్లాడటానికి, జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావడానికి మాట్లాడుతుంది. అసలు ఫస్ట్ ఈవిడ అందరికీ ఏమని చెప్పుకుంటుంది, నేను ఎవరైతే ఎన్టీ రామారావు గారు అనేవారు ఉన్నారో ఆయనకి భార్యగా చెప్పుకుంటుంది. అసలు ఏ విధంగా ఈవిడ అసలు దానికి అర్హురాలవుతుంది? ఇప్పుడు ఎవరైతే నువ్వు ఒక పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సిన వ్యక్తివి, ఆయన భార్య అని చెప్పుకుంటున్నావు, బాగుంది. ఎక్కడుంది నీకు? ఎలా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి వైపు ఈవిడ మాట్లాడటం, వెనకటికి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు, ఇడిసేసింది రెండు కలిసి వియ్యం అందుకుంటే ఇంకొక ఇడిసేసింది వచ్చి, అంతకంటే ఇడిసేసింది వచ్చి హారతి ఇచ్చింది అని. ఇంత విడిచేసిన రకాలు, ఇంత పనికిమాలిన చెత్త మనుషుల్ని ఎక్కడా చూడలేదు. అట్లాంటి లక్ష్మీ పార్వతి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, లోకేష్ గారి గురించి కానివ్వండి, ఇంకొకసారి ఈవిడ మాట్లాడితే ఎవరైతే ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవిడకి దేహశుద్ధి చేయటం మాత్రం గ్యారంటీ. లక్ష్మీ పార్వతికి మాత్రం ఇది తప్పకుండా దేహశుద్ధి చేస్తారు. నోరు అదుపులో పెట్టుకోవాలి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఎన్టీ రామారావు గారి పేరు కాలేజీకి మారుస్తుంటే ఏం గాడిదలు కాస్తుంది ఈవిడ? ఎక్కడుంది? ఏం మాట్లాడింది? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి నువ్వు ఎన్టీ రామారావు గారి భార్యనని చెప్పుకుంటూ సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడటానికి ఈవిడికి. ఏ కోశానైనా నీలో మంచి మర్యాద, నువ్వు ఒక స్త్రీని అనే గౌరవాన్ని మేము ఇస్తున్నావు. నువ్వు స్త్రీవో లేకపోతే ఏంటో మాకు అర్థం కావట్లేదు ఈరోజు నువ్వు మాట్లాడే మాటలకి. నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పెంపకం గురించి, ఆయన కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకుందా అసలు? నువ్వు ఎంత దోచుకున్నావు నందమూరి వంశాన్ని నుంచి, బజారుకి వేసావు ఆ వంశ చరిత్రని. నీ వల్ల ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ఉన్నారో ఆయన పేరుని నువ్వు ఈ రకంగా వాడుకుంటూ, ఆయన భార్యని చెప్పుకుంటూ నువ్వు మాట్లాడే మాటలు, నువ్వున్న పార్టీ ఏంటి అసలు? ఇప్పుడు నువ్వే పార్టీలో ఉండి మాట్లాడుతున్నావు? ఏ పార్టీకి నువ్వు అండగా నిలబడుతున్నావు? ఎట్లాంటి వ్యక్తి? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో రాజశేఖర్ రెడ్డి పెంపకం నుంచి వచ్చాడు. ఫస్ట్ అది మాట్లాడమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజుల నుంచి? ఎక్కడికి వెళ్ళిపోయావు? పార్టీ 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసినవన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్నాయి. ముందు వెళ్ళి ఎవరైతే ఆ వైఎస్ విజయలక్ష్మి ఉందో, ఎవరైతే షర్మిల ఉందో వాళ్ళ గురించి మాట్లాడు ఫస్ట్. నువ్వు ఎవరికి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ గురించి మాట్లాడు ఫస్ట్. నువ్వు ఈ రోజున బయటకు వచ్చేసి ఓ ప్రెస్ మీట్ పెట్టేసుకొని లోకేష్ని పెంచడం చంద్రబాబు నాయుడు గారికి చేతగాడలేదని మాట్లాడుతున్నావు. 300 అత్యాచారాలు జరిగినాయి అంట. ఇప్పుడు ఈవిడ బయట పెట్టాలి అవేంటో. ఈ రోజున ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి 300 అత్యాచారాలు జరిగినాయి కూటమి ప్రభుత్వం వచ్చాకని చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో 36 మర్డర్లు జరిగినాయి అని చెప్తాడు, ఈవిడేమో అత్యాచారాలు అని చెప్తుంది, ఇంకొకరు వచ్చి ఇంకోటి చెప్తారు. ఇవన్నీ ప్రూఫ్స్. ఈ రోజున ఏదైతే ఈ లక్ష్మీ పార్వతి అనే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిందో దానికి ఖచ్చితంగా ఇంకొకసారి నువ్వు బయటకు వచ్చి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం కానీ, పిచ్చి చేష్టలు చేయటం కానీ చేస్తే మాత్రం తెలుగు ప్రజానికం ఏది కూడా ఒప్పుకోదు. ఒక్కరు కాదు, ఆడవాళ్లే కాదు, అందరూ కలిసి ఎవరైతే తెలుగు నేల మీద పుట్టి ఎన్టీ రామారావు గారంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నువ్వు మాట్లాడే మాటలకి నీకు దేహశుద్ధి చేస్తారు, నోరు అదుపులో పెట్టుకోపోతే. ఇది గట్టిగా లక్ష్మీ పార్వతికి అయితే వార్నింగ్ అండి. ఎందుకంటే ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఈవిడికి? ఏం మాట్లాడుతుందండి? చంద్రబాబు నాయుడు గారికి పెంపకం చేత కాలేదు. ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎన్ని విధాలుగా వాళ్ళు పోరాడుతున్నారు పార్టీని నిలబెట్టుకోవడానికి. ఎన్టీ రామారావు గారి పేరు కాలేజీకి తీసేస్తే నోటమట మాట కూడా రాలేదు, నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు వచ్చి.
మాట్లాడితే చాలు జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, ఆనాటి లక్ష్మీపార్వతి వరకు ఈనాటి జగన్మోహన్ రెడ్డి వరకు వీళ్ళకి అసలు అన్యాయం జరిగిందంట. ఈవిడ మాట్లాడిద్ది. ఏం జరిగిందమ్మా అన్యాయం? నువ్వేం చేసావు? నీ జీవితం ఏంటి? కట్టుకున్న మొగుడిని వదిలేసి బజారుకి ఎక్కినా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు కట్టుకున్న మొగుడిని వదిలేసింది ఆయనే వచ్చి స్వయంగా మీడియా ముందు చెప్పాడు. ఇదొక రాక్షసి, ఇదొక తాటకి, ఇదొక శూర్పణక, ఇట్లాంటి దాన్ని నమ్మొద్దు అని. ఏం చేస్తాం? అదేదో ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఈ దరిద్రపు మొహం దాని చేతుల్లో పడ్డాడు ఎన్టీ రామారావు గారు. ఏం చేయాలి? ఆయనకు అలా రాసి పెట్టుంది ఆ రోజున. ఈ రోజున నీకు టైం సరిపోకపోతే, ఇంకా ఎవరినైనా ఏమన్నా అనాలనుకుంటే నువ్వు ఇట్లానే, నీకు మాత్రం అంటే టైం పాస్ అయినట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ రాసుకో, రాజశేఖర్ రెడ్డి ఆత్మకథ రాసుకో. వాళ్ళందరూ మంచోళ్ళు కదా, వాళ్ళ పార్టీలోనే ఉన్నావు కదా. వాళ్ళదొక ఏదైతే నువ్వు ఇట్లాంటి పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు, ఇట్లా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడటం అస్సలు కరెక్ట్గా లేదని మరీ వార్నింగ్ ఇస్తున్నాం. మేడం, ఇక్కడ ఇంకోటి ఏంటంటే బలంగా వినిపిస్తున్నటువంటి వాదన, తాజాగా గత 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఆ వ్యాఖ్యల్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తామని చెప్పేసి ఈ ఏదైతే లక్ష్మీపార్వతి గారి చేత మాట్లాడించిన కావచ్చు, అదే జగన్మోహన్ రెడ్డి గారు, వీరందరూ ప్రెస్ మీట్లు కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారు. దీని గురించి మీరే అంటారు? ఈ రోజున 2019 ఎలక్షన్కి ముందు వైఎస్ విజయలక్ష్మి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తల్లి ఉందో ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, ఒకరు కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కొంగు చాచి అడిగింది, నా బిడ్డ చాలా మంచివాడు, వాళ్ళ నాన్నకంటే కూడా మంచి పరిపాలన చేస్తాడు, నా బిడ్డను గెలిపించండి అని. అదే తల్లి ఈ రోజున అదే కొడుకుని ఏమని చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి మాటలు వినొద్దు అని చెప్తుంది. ఎందుకు? ఆవిడ తనదాకా వస్తే కానీ ఏదైనా బోధపడదని తత్వం ఇప్పుడు ఆవిడ దగ్గరకు వచ్చింది. వాళ్ళ ఆస్తికి వివాదాలు వచ్చినాయి. వాళ్ళ కూతురికి ఇతనైతే ఏదైతే ఆస్తి ఇవ్వనంటున్నాడో మళ్ళీ తనకి వెనక్కి తీసేసుకుంటున్నాడో దాని గురించి నా కొడుకుని నమ్మొద్దు, నా కోడలను నమ్మొద్దు, వీళ్ళు మంచోళ్ళు కాదని ఈరోజు చెప్తుంది. ఇది జనాలకు తెలుస్తుంది. ఈ జనాలకు తెలియనీయకుండా చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళందరి చేత కూడా ప్రెస్ మీట్లు పెట్టించేసి వైఎస్ఆర్సీపీలు ఎవరైతే ఉన్నారో, శ్యామల కానివ్వండి, ఈ లక్ష్మీపార్వతి కానివ్వండి, ఇంకొక ఆవిడ ఎవరైతే ఎమ్మెల్సీగా ఉంది కళ్యాణి ఆవిడ కానివ్వండి, ఇంకా జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చాడు ఈరోజు. ఇట్లా వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు, వాళ్ళు చేసే చెడ్డ పనులు బయటకు రాకుండా చూసుకోవటానికి కేవలం ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేసి ఏదైతే మాట్లాడేసేయండి, దానికి ఏం అవసరం లేదు, ఏదంటే అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో తాడేపల్లి ప్యాలెస్తో, మరి దానికి ఏంటంటే అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్ చేసేమంటే ఏమంటున్నాడండి? అవి బొమ్మ కెమెరాలంట. అసలు వీళ్ళు ప్రెస్ మీట్లు, వీళ్ళు మాట్లాడే మాటలు ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. ఎవరైతే విజయలక్ష్మి అనే ఆవిడ ఉందో ఆవిడే స్వయంగా ఈరోజు నా కొడుకు నమ్మొద్దు అన్న చెప్పే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రజలకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ లక్ష్మీపార్వతి అనే ఆవిడని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు. తెలుగుదేశం ఏదైతే అభిమానులు ఉన్నారో, ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారో, ఈ రోజున నువ్వు ఏం చెప్పుకుంటున్నావు? ఎన్టీ రామారావు గారి భార్యనని చెప్పుకుంటున్నావు కదా, మరి ఏ పార్టీలో ఉన్నావు నువ్వు? ఆ పార్టీలో ఉండి నీకు మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మాత్రం ఆవిడకి మాత్రం మళ్ళీ చెప్పేది లేదు. ఈసారి మాత్రం ఆవిడకి దేహశుద్ధి చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.